మాస్టర్స్ అందరూ ధ్యానంలో కూర్చోండి. వీడియో లాంచ్ చేసుకొని కూర్చోండి. వీడియో లాంచ్ చేయడానికి ఇబ్బంది లేని వాళ్ళంతా వీడియో లాంచ్ చేసుకొని కూర్చోండి. మిగతా వాళ్ళు వచ్చేంత వరకు కూడా మనం యథావిధిగా ఎప్పటిలాగా ధ్యానం చేసుకున్నాం. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. Let us start meditation before the people join, as usual, which we do meditation for 15 minutes to half. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. You're feeling very peaceful. You're feeling very peaceful. Observe your breath, which is naturally happening. Observe your breath, which is naturally happening. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. విశ్వశక్తి మీ సహస్రార చక్రం ద్వారా మీ శరీరంలోకి ప్రవహిస్తోంది. ఈ విశ్వశక్తి మీ శరీరంలోని ప్రతి కణం, ప్రతి నరం, ప్రతి అణువులోకి చేరి మిమ్మల్ని శారీరకంగా మరియు మానసికంగా పరిపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తోంది. You are receiving universal energy from your Sahasrara chakra into your body while you observe your breath. This universal energy is entering into your body, into every cell, every nerve, and every bone of your body. This universal energy is healing your body physically and mentally. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. విశ్వశక్తి మీ సహస్రార చక్రం ద్వారా మీ శరీరంలోకి ప్రవహిస్తోంది. ఈ విశ్వశక్తి మీ శరీరంలోని ప్రతి కణం, ప్రతి నరం, ప్రతి అణువులోకి చేరి మిమ్మల్ని శారీరకంగా మరియు మానసికంగా పరిపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. Observe your breath, which is naturally happening. While you observe your breath and do meditation, this universal energy is entering into your body from your Sahasrara chakra. This universal energy is entering into every cell, every bone, and every nerve of your body, and healing your body physically and mentally. శ్వాసని గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు రంగులు కనిపిస్తాయి. నలుపు రంగు, బూడిద రంగు కాకుండా వేరే ఏ రంగు కనిపించినా లోపలికి ఆహ్వానించండి. When you do meditation while observing your breath, you see colors in front of you. Accept black color and gray color. Accept all other colors into your body. Speak with those colors. Say to them, come into my body. You may see red color, blue color, yellow color, violet color, purple, green, any color except gray and black. You may see other colors, white,
White is the highest color. Speak with those colors and say, invite those colors into your body. When you say to them to come into your body, they enter into your body. This will bring a small positive change in your life. శ్వాసని గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు రంగులు కనిపిస్తాయి. ఆ రంగుతో చెప్పండి లోపలికి రమ్మని. నలుపు రంగు, బూడిద రంగు కాకుండా పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు, వంకాయ రంగు ఇలాంటి రంగులు కనిపించినప్పుడు లోపలికి రమ్మని ఆహ్వానించండి. ఆ రంగులతో చెప్పండి నా లోపలికి రా. మీరు చెబితే లోపలికి వస్తాయి. అలా ఆ రంగులు లోపలికి రావడం వల్ల మీ జీవితంలో చిన్న చిన్న సానుకూల మార్పులు వస్తాయి. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. శ్వాసని గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు మీకు వ్యక్తులు కనిపిస్తారు. దృశ్యాలు కనిపిస్తాయి. దేవుళ్ళు కూడా కనిపిస్తారు. వ్యక్తులు కనిపించినా, దేవుళ్ళు కనిపించినా మీరు వాళ్ళతో చెప్పండి. నాతో పాటు కాసేపు ధ్యానం చేయమని చెప్పండి. ధ్యానంలో కూర్చోమని చెప్పండి. వారు వింటే సరే, వినకపోతే వదిలేయండి. యాస్ట్రల్‌గా వాళ్ళతో పాటు మీరు ధ్యానంలో కూర్చోండి. కాసేపు ధ్యానంలో కూర్చున్నాక అడగండి, మాస్టర్ మీరెందుకొచ్చారు? నాకేం చెప్పాలనుకుంటున్నారు అని. ఈరోజు దుర్వాస మహర్షి క్లాస్ కాబట్టి ఆయన్ని కూడా ఆహ్వానించండి. దుర్వాస మహర్షి గారిని ఆహ్వానించండి. ఆయన్ని కాసేపు ధ్యానంలో కూర్చోమని చెప్పండి. ఆయన ఏమన్నా మనకు ప్రత్యేకంగా పుస్తకంలో చెప్పింది కాకుండా వేరే ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పమని చెప్పండి. మన గురించి, మీ గురించి. మీరు అడిగితేనే చెప్తారు. అడగకపోతే చెప్పరు. Whenever you observe your breath and sit in meditation, you may see visions. You may see people, you may see gods in front of you, even though your eyes are closed. మీ కళ్ళు మూసి ఉన్నా సరే మీ దివ్య నేత్రంతో మీకు కనిపిస్తూ ఉంటాయి. If you see people or gods in front of you, ask them to sit in meditation for a while. You to sit in meditation along with them. If they don't listen to your words, if they don't sit in meditation, leave them. If they sit in meditation, you to sit in meditation along with them for some time. And ask them, Master, why you came? What message you want to give me? Unless until you ask, they don't give message. And invite Durvasa Maharshi into the meditation. Because today class is about him. If you want to say something other than the subject taught in the class, ask him. Sit in meditation with him for some time. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. Observe your breath, which is naturally happening.
ధ్యానం అయిపోలేదండి, కొనసాగించండి. ఇంకో 5 నిమిషాలు, 6 నిమిషాలు ధ్యానం చేద్దాం. Let us do more 6 minutes meditation. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. చేతులు విడదీయకూడదండి ధ్యానంలో ఉన్నప్పుడు. కళ్ళు తెరవకూడదు. ధ్యానం పూర్తయ్యేంత వరకు కళ్ళు మూసుకునే ఉండాలి. చేతులు ఆగి ఉంచుకొని ఇబ్బంది ఎక్కడన్నా ఉంటే సరి చేసుకోవాలి. చేతులు విడదీసి ఇబ్బంది సరి చేసుకోకూడదు. చేతులు విడదీసినా, కళ్ళు తెరిసినా మీరు ధ్యానం నుంచి బయటకు వచ్చినట్టే. If you have any irritation in your body, you should not remove the hands. While remaining in the same joining state, the joint hands should clear your irritation and should not open the eyes while doing meditation. If you are opening the eyes and removing the hands, it means that you have come out of meditation. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తా ఉంది. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. Observe your breath, which is naturally happening. కాసేపు నిశ్శబ్ద ధ్యానం చేయండి. చివరి 2 నిమిషాలు, లాస్ట్ 2 minutes. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. Observe your breath, which is naturally happening. You are feeling very peaceful. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. You are feeling very peaceful. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. Observe your breath,
which is naturally happening. సహజంగా జరుగుతున్న మీ శ్వాసలు గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. You are feeling very peaceful. You are feeling very peaceful. You are enjoying the meditation. మీరు ధ్యానాన్ని ఒక ఉత్సవంలా చేస్తున్నారు. ఆనందంగా. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. Observe your breath, which is naturally happening. మీ సహస్రార చక్రం నుంచి విశ్వశక్తి మీ శరీరంలోకి ప్రవహిస్తోంది. ఈ విశ్వశక్తి మిమ్మల్ని శారీరకంగా మరియు మానసికంగా పరిపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తోంది. Universal energy is entering into your body from your Sahasrara chakra. When you observe your breath. This universal energy is reaching every nerve, every bone, every cell of your body and healing your body physically and mentally. మెల్లిగా చేతులు విడేసి కళ్ళపైన పెట్టుకొని కళ్ళు మూస్తూ తెరుస్తూ చేతులు చూస్తూ ధ్యానం నుంచి బయటికి. Slowly remove your hands and keep on your eyes and slowly come out of meditation. రత్నకుమారి గారు అసలైన ధ్యానం వదిలిపెట్టేశారు. ఇప్పుడు ఈ రోజు మనం దుర్వాస మహర్షి గురించి తెలుసుకుందాం. రత్నకుమారి మేడం, you have left the most important part, meditation. Now let us discuss about Durvasa Maharshi. What we should learn from him. మనం ఏం నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి. చాలా మందికి దుర్వాస మహర్షి అంటే కోపిష్టి అని, కఠినుడని తెలుసు. చరిత్రలో అలాగే రాశారు. Most of the people know that this Durvasa Maharshi is cruel and angriest person. How can he says that how can a person can be with the same feeling for the whole life, whole day, ఒకే భావనతోని, కోపం అనే ఒకే భావనతోని ఒక మనిషి ఎలా జీవితాంతం జీవించగలుగుతాడు? మీరే చెప్పండి అని అంటున్నాడు ఆయన. థింక్ దట్ హౌ ఓన్లీ విత్ అన్ యాంగ్రీ ఫీలింగ్ హౌ కెన్ ఐ సర్వైవ్ ఆర్ హౌ కెన్ ఐ లివ్ మై హోల్ లైఫ్? ద పీపుల్ హూ wrote the history saw me when I am angry. They didn't saw me when I am teaching about love. When I am with patience. చరిత్ర రాసిన వాళ్ళంతా కూడా నేను కోపంగా మాట్లాడుతున్నప్పుడే నన్ను చూశారు కాబట్టి నేను కోపిష్ఠని రాసుకుంటూ వచ్చాను. నేను ప్రశాంతంగా ఉంటూ ప్రేమతో చెప్పిన విషయాలు, ప్రేమతో చెప్పినప్పుడు ఎవరు కూడా ఈ చరిత్రకారులు అక్కడ లేరు. అందువల్ల అలా రాసుకుంటూ వచ్చారు. నేను కూడా నిర్వాణాన్ని పొందాను బుద్ధుడిలాగా అని చెప్తాడాయన. యేసుక్రీస్తులాగా, బుద్ధుడిలాగా నేను కూడా ప్రేమ పాఠాలు చెప్పాను. ప్రేమతత్వం గురించి చెప్పాను. నేను ఒంటరిని కాదు. నాకు భార్య, పిల్లలున్నారు. ఆ కాలంలో శిష్యులున్నారు. ఎంతోమంది రాజులకి, మునులకి నేను ధ్యానాన్ని నేర్పించాను. అప్పట్లో రాజులు, మునులు తర్వాత రాజులు, మునులంతా కూడా ఎలా ఉండేవారంటే
ధ్యానం చేసేవారు గానీ, జ్ఞానం సంపాదించడం కోసం వాళ్ళు బాగా కష్టపడేవాళ్ళు కాదు. అలా అలా కష్టపడటం లేదని ఆయన కోపంగా చెప్పేవాడు వాళ్ళకి. కానీ దాని ప్రతిఫలం కూడా చాలా అద్భుతంగా ఉండేది. ఆయన నేర్చుకున్న నిర్వాణం గురించి, నిర్వాణం అనే పదం నేను తీసుకొచ్చింది కాదని చెప్తాడాయన. బుద్ధుడి కాలంలోనే వచ్చింది. ఈ నిర్వాణం అనేది నేను అందరికీ నేర్పించాను. నా శిష్యులకి, రాజులకి, మునులకి నేర్పించాను. నా భార్య, పిల్లలు, నా శిష్యులు నా యొక్క ప్రేమ ప్రతిరూపాలని చెప్తాడాయన. ప్రేమకు ప్రతిరూపాలని చెప్తాడు. ఆయన శిష్యులతో, రాజులతో, మునులతో కలిసి ధ్యానం కూడా చేశాడంట చాలా సార్లు. ఆయన జీవితం పట్ల ఎలా ఉండాలని చెప్తున్నాడంటే, జీవితాన్ని ఒక సవాలుగా తీసుకోమంటున్నాడు. జీవితాన్ని ఒక సవాలుగా తీసుకోమంటున్నాడు. అలాగే ఆ సవాలుని ప్రశాంతంగా సాధించమంటున్నాడు. ఆ సవాల్ని ప్రశాంతంగా ఎదుర్కోమంటున్నాడు. జీవితంలో ఏది జరిగినా సరే అదొక సవాల్‌గా తీసుకోమంటున్నాడు. ప్రతీది మన జీవితంలో నేర్చుకోవడానికే వస్తది. నాకు తెలిసినంత వరకు ఈ జీవితంలో మనం చేసేవి రెండే పనులు. ఒకటి నేర్చుకోవడం, రెండోది నేర్పించడం. మనకు రానిది నేర్చుకోవడం, మనకొచ్చింది ఇతరులకు నేర్పించడం. ఇదే జరుగుతూ ఉంటుంది. ఈ నేర్చుకునే క్రమంలో ఇబ్బందులు పడుతూ ఉంటాం. రకరకాల వ్యక్తులు మనని రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏదో కొత్త విషయం నేర్పించడం కోసం. ఇతర జన్మల్లో మనం నేర్చుకుంది ఇక్కడ నేర్చుకుంటాం కాబట్టి నేర్పిస్తూ ఉంటారు. ఇబ్బంది పడిన ప్రతిసారి ఏదో నేర్చుకుంటున్నాం, నేర్చుకోవడానికే వచ్చిందన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో ఏ రకమైన ఇబ్బంది ఎదురైనా సరే, అది ఒక సవాల్‌గా తీసుకోమంటాడాయన. ఆ సవాల్‌ని కూడా మీరు ప్రశాంతంగా ఎదుర్కోండి. ఎలాంటి ఇప్పుడు మీరు కూడా ఒక బుద్ధుడిలాగా, ఒక యేసుక్రీస్తులాగా, ఒక గొప్ప మాస్టర్ అవ్వచ్చు. మీకు దానికి తగ్గట్టుగా చుట్టూ అన్నీ ఉన్నాయి. మీకు ఎంతో మంది మాస్టర్స్ గైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నో పుస్తకాలున్నాయి. మీరు కూడా దాన్ని సాధించగలరు. నమ్మండి అని చెప్తున్నాడాయన. యేసుక్రీస్తు కాలంలో అక్కడ వాతావరణం అంతా అప్పట్లో అంతా హింసాత్మకంగా ఉండేది. అప్పుడు అంతా కూడా ఎలా అంటే కఠినంగా ఉండేవాళ్ళంతా. హింస పరంగా చాలా అదిగా ఉండేది. ఆ సమయంలో యేసు ప్రభు గారు ప్రేమ గురించి చెప్పారు. అది ప్రేమ గురించి ఆ సమయంలో చెప్పడం అనేది ఒక ఛాలెంజ్ లాంటి విషయం అన్నమాట. ఆ సమయంలో ఆయన అందరికీ ప్రేమ గురించి బోధించి ఎంతో మందికి జ్ఞానోదయం చేశాడు. సత్యాన్ని తెలియజేశాడు. అదే బుద్ధుడి కాలంలోకొస్తే గనక యేసు యేసుక్రీస్తు కాలంలో అందరూ సామాన్య మానవులే. బుద్ధుడి కాలంకొచ్చే వరకు చాలా మంది చాలా నేర్చుకున్నారు. బుద్ధుడు అందరికీ నిర్వాణం నేర్పించాలనుకున్నాడు. గొప్ప గొప్ప గురువుల్ని తయారు చేయాలనుకున్నాడు. అందుకోసం ఎంతో మంది మాస్టర్స్‌కి తను తెలుసుకున్న జ్ఞానాన్ని అందించాడు. అందించి ఎంతో మంది మాస్టర్స్‌ని తయారు చేశాడు. ఆయన ఎందుకు కోప్పడేవాడంటే, వాళ్ళు ఎవరైతే రాజులు, మునులు వీళ్ళున్నారో వాళ్ళు చిన్న చిన్న విషయాల్ని గూడా అర్థం చేసుకోకుండా కొన్నిసార్లు తనకి ప్రశాంతత పోయేలాగా చేసేవాళ్ళు. చిన్న చిన్న విషయాలు కూడా. సాధన మాత్రం బాగా చేసేవారు గానీ, చిన్న చిన్న విషయాలకు కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయేవారు. దానివల్ల ఆయనకి కోపమొచ్చేది. అందువల్ల ఆయన కోపాన్ని ప్రదర్శించేవాడు. అయితే ఆ కోపాన్ని ప్రదర్శించడం అనేది చాలా పెద్ద ఎత్తున కొంచెం గట్టిగా అరవడం లాంటిది ఉండడం వల్ల అనుకుంటా బహుశా చరిత్రకారులు ఆయన్ని ఆయనకి ముక్కు మీద కోపమని, కోపిష్టి అని, కఠినుడని ముద్ర వేశారు. మనకు తెలుసు గదా! సీతాయనం పుస్తకం చదివేంత వరకు కూడా సీత సీత అమ్మవారి గురించి మనకు తెలీదు. రామాయణంలో ఏం చెప్పారో అదే నిజం అనుకుంటూ ఎళ్ళాం. చరిత్ర రాసిన వాళ్ళు రామాయణాన్ని ఒక విధంగా రాశారు. వాల్మీకి రాసినప్పుడు గూడా
వాల్మీకి గురించి వస్తది. వచ్చినప్పుడు చూడండి. ఆయన కూడా పూర్తిగా కరెక్ట్‌గా రాయలేదని చెప్తాడు. చరిత్ర ఎలా అయితే రాయబడిందో అదే నిజం అనుకుంటూ చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. మరి ఎప్పుడు ఎవరు ఆయన్ని అడగలేదు. దుర్వాస మహర్షి గారిని. మీరు కోపిష్ఠంట గదా! మీరు అలా ఉంటారంట గదా! ఇలా ఉంటారంట గదా! అందరితో అని చెప్పి ఎవరు అడగలేదు కాబట్టి ఆయన చెప్పలేదు. అడిగితేనే గదా చెప్పేది. అరుణ గారు ఆయనతో కనెక్ట్ అయ్యి 1993, 95 మధ్యల ప్రాంతంలో తెలుసుకున్నారు ఆయన గురించి. అప్పుడు ఆయన గురించి అడిగారు గాబట్టి ఆయన చెప్పాడు ఆ విషయాలన్నీ గూడా. ఏదైనా ఎదురవ్వనివ్వండి జీవితంలో. దాన్ని ఒక సవాలుగా తీసుకోండి. అదంతా మనకు నేర్పించడం కోసమే వచ్చింది. మనమేదో నేర్పించాలి. మనం అక్కడ తెలివితేటలు నేర్చుకోవడం, లేదనంటే ఎలా ఉండాలో నేర్చుకోవడం, ఎలా ఉండకూడదో నేర్చుకోవడం, ఏం చేయాలో కొత్త విషయం ఏదో ఒకటి నేర్చుకోవడానికొస్తాం. చెప్పడం తేలికే కావచ్చు గానీ అలవాటు చేసుకోవాలి. ఏదైనా కొత్త సమస్యొచ్చిందంటే సంబరపడిపోవాలి. నాకియాల ఏదో కొత్తగా నేర్చుకోవడానికొచ్చిందని. ఆ స్థితికి మనం చేరుకున్న రోజు అన్ని సమస్యలు కూడా మనకి ఆటల్లాగా అయిపోతాయి. పసిపిల్లలు రకరకాల ఆటలు ఆడుతూ ఉంటారు. అలా ప్రతీది మనకు ఆటలాగా అయిపోతది. ఇంగ్లీష్. Everyone knows Durvasa Maharshi as an angry man and a cruel person. But the people who wrote history were always available only when Durvasa Maharshi is angry. They don't, they are not available when he was calm and peaceful with his followers. He taught many things to their his followers, Munis, Rajus, kings, uh, priests, and also his followers. But those people, they do meditation regularly, but they don't understand small things. Due to that reason, the Durvasa Maharshi would become angry and teach them. But the result was also extraordinary with this angry. He has taught nirvana, which was given by Buddha to many people, to his kings and his followers. And he says that how can be one person can maintain the same feeling, anger feeling, whole life or whole day. I too have family, I too have children, I have my followers. These my followers, my family and my children are my love. They are the symbol of my love. I taught them many things. And I used to do meditation with kings, with my followers also. And at the time of Yesu Prabhu, and he has his he himself is a Buddha and he himself is a Yesu Prabhu. He says at the time of Jesus, he Jesus and he himself is a Buddha. He says at the time of Jesus, the situations was critical. Everyone was cruel at that time, and at that time, the person Jesus came and taught many things to all. He taught about love. It was a challenging at that time. But the people around them was normal people. They are not that much higher conscious. But at the time of Buddha, people were very conscious, very talented. And
Buddha learned about nirvana by struggling much, and he want to teach the same thing to everyone. He want to make masters. He made great masters by teaching the same thing to many people. And the same nirvana has been taught by Durvasa Maharshi to his kings and his followers. This nirvana word has not brought through me. It was brought from Buddha at the Buddha time, the time of Buddha. And he says that take life as a challenge and face that challenge peacefully. You will achieve everything. To achieve everything in your life, he says, take life as challenge and overcome that challenge peacefully. మీ జీవితంలో గొప్ప గొప్ప మాస్టర్స్ కావాలనుకుంటే, గొప్పగా ఎదగాలనుకుంటే, జీవితాన్ని ఒక సవాలుగా తీసుకోమని చెప్తాడు. అప్పుడు మీరు గొప్పగా ఎదుగుతారు. ఎంతో ఉన్నతంగా ఎదుగుతారని చెప్తారు. And he also says that you have good environment around you, very good masters to guide you, very good books to guide you. You can grow very easily. You can reach higher consciousness very easily. But remember one thing, that take life as challenge. Thing, whatever the problem you face in your life, take it as a challenge. According to my experience, I know one thing, that we are here to teach something and to learn something. To teach something which we know, to learn something which we don't know. And he also says that he's a love. He know very much about love. He was very friendly and uh, very friendly with all his kings and all his followers. He would show love for them to bring them to higher consciousness. Only the thing is that the people were not available at the time when he was peace and calm. So in the history it was taught that it was written that Durvasa Maharshi is a anger man, or cruel. But he is not anger, he is not cruel. He is a friendly person. ఓకే మాస్టర్స్, మీరు ఏదైనా అడగాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. సందేహం కానీ, సమస్య కానీ, అనుభవం కానీ. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఎనీథింగ్ regarding your problem, regarding your experience, or regarding any question, you can raise your hand so that I can unmute you. మీరు చేతితే కనుక నేను అన్మ్యూట్ చేస్తాను. ఏదైనా అడగాలనుకున్నా సరే, చెప్పాలనుకున్నా సరే, లేదంటే మనం క్లాస్ క్లోజ్ చేద్దాం. రత్న గారు, మీ అబ్బాయితోని ఫోన్ చేయించమని చెప్పాను నేను, మరి చేయించలేదు. సరే, ఫోన్ చేసి మాట్లాడు. ఓకే మాస్టర్స్, మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇదంతా శ్రద్ధగా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. మళ్ళీ మనం రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ మాస్టర్స్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్ అండ్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం. శివ రాచయ్య గారు ధ్యానం వదిలిపెట్టారు, క్లాస్ మిమ్మల్ని వదిలేసి క్లాస్ అయిపోయాక వచ్చారు. ఓకే మాస్టర్స్, బాయ్. ధ్యానం కూడా చేసి ఉంటే క్లాస్ పెట్టండి ఇవాళ.